అయితే ఇప్పుడు మన కాపర్ గురించి వచ్చినట్లయితే కాపర్ మన బాడీకి హార్మ్ చేసేటువంటివి ఉంటే దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ ఒకటి అండ్ ల్యాబ్ టెస్టింగ్ ఒకటి. ఓకే. ల్యాబ్ టెస్టింగ్ నేను చెప్పాను కదా కొన్ని సిమ్టమ్స్, నాసియా ఉంది, అట్లా ఉంది. అప్పుడు మీరు డైరెక్ట్గా డెసిషన్ తీసుకోలేరు ఇది కాపర్ టాక్సిటీ వల్ల అని. అప్పుడు మీరు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ సిమ్టమ్స్ దీనికి కారణమేమో అని వేరేవి కూడా అనలైజ్ చేసి కారణమేమో అని ల్యాబ్ టెస్ట్లు చేసి దాని నుంచి నిర్ధారణ చేస్తారు. ఎందుకంటే ఇవి చూస్తే మీరు జనరలైజ్డ్ సిమ్టమ్స్, నాసియా అనేది దేనివల్ల అయినా రావచ్చు కదా. అలాంటప్పుడు వీళ్ళు ఆ సర్టన్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ చేసి ఆ డౌట్తో విల్ గెట్ సమ్ టెస్ట్ డన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ సడన్గా జాండీస్ వచ్చింది అలా అన్నారు, అప్పుడు మనం వాళ్ళని ఎగ్జామిన్ కూడా చేసి కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగి మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయిస్తాం. అక్కడి నుంచి ఓకే ఏదైనా టాక్సిటీ జరిగిందేమో అని చెప్పేసి కొన్ని స్పెసిఫిక్ ఎలిమెంట్స్ సీరం లెవెల్స్ టెస్ట్ చేస్తాం. అప్పుడు కాపర్ అనేది బయటపడవచ్చు. ఓకే. అలానే ప్రత్యూష గారు, ఈ క్రానిక్ టాక్సిటీ కనుక ఎక్కువైనట్లయితే మన బాడీ ఎలాంటి రియాక్షన్స్ ఉంటుంది, దాన్ని మనం మెడికల్గా ఎలాగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు హెవీ మెటల్ ఎక్స్పోజర్ అండ్ టాక్సిసిటీ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ ఆన్ ద రైజ్ బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో హెవీ మెటల్ టాక్సిటీ కొన్నిసార్లు మనకి ఈ స్లోగా ఎక్స్పోజ్ అవ్వడం మైనర్ క్వాంటిటీస్ అయినా సరే ఓవర్ టైం పైలప్ అయ్యి మల్టీ డిస్ఫంక్షనల్ సిమ్టమ్స్ వస్తాయి మనకి మల్టిపుల్ సిస్టమ్స్లో. నేను అన్నట్టు అసలు ఆకలి వేయకపోవడము, బాగా నీరసంగా ఉండడము, నెమ్మదిగా లివర్ డిస్ఫంక్షన్ రావడము, స్కిన్లో చేంజెస్ రావడము, అండ్ మెంటేషన్లో అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో మెమరీ డిస్టర్బెన్సెస్ రావడము, ఇలాంటివన్నీ జరగచ్చు క్రానిక్ సిమ్టమ్స్. సో ఇట్లాంటి వాటిల్లో కూడా మనకి మెడికల్గా ఏం చేస్తామంటే ఆల్రెడీ బాడీలో అక్యుములేట్ అయిన కాపర్ని కీలేషన్ ద్వారా తగ్గించడము, ప్లస్ సిమ్టమ్స్ రిలీఫ్ కోసం సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇవ్వడం అలా. అండ్ నవేడేస్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ నేను చెప్తున్నట్టు ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ వల్ల, కొన్ని సప్లిమెంట్స్ యూస్ వల్ల, కొన్ని మెడిసిన్స్లో ఎక్సెసివ్ డోసెస్ తెలియకుండా తీసేసుకోవడం వల్ల ఓవర్ ద కౌంటర్, దీస్ ఆర్ ద కామన్ కాజెస్. ఇప్పుడు మనం ఫుడ్లో తీసుకుంటూ వాటర్లో తీసుకుంటూ కొంతమంది అయితే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తారు. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తెలియక మల్టిపుల్ అంటే ఆ డోస్ రేంజెస్ తెలియక మల్టిపుల్ తీసుకుంటూ దానిలో ఉండేదే దీనిలో కూడా ఉంటూ అలాంటి వెరీ కామన్ అండి. దిస్ ఈస్ వెరీ కామన్. కొన్నిసార్లు దీనిలో కాల్షియం ఉంటుంది, దీనిలో కాల్షియం ఉంటుంది, దీనిలో విటమిన్ డే ఉంటుంది, దీనిలో విటమిన్ డే ఉంటుంది, బట్ దే కీప్ టేకింగ్ ఆల్ ఆఫ్ దెమ్.